హిందూ ధర్మ యోధులుగా పిలువబడే వాళ్ళు రేపు మాట్లాడితే వాళ్ళకి రేపు విలువ ఉండదు. నిజమైన బీజేపీ కార్యకర్తలు నా మాట అర్థం చేసుకుంటారు. నిజమైన ధర్మ యోధులు నేను చెప్పేదాన్ని స్వీకరిస్తారు, మాట్లాడతారు. నేను చెప్పేదాన్ని విన్నాక ఇలా నా దురదృష్టం ఏంటంటే, ఏ రోజు రగన్నకు ఫోన్ చేసినా లేపేటోడు, నేను ఫోన్ చేస్తే ఇలా లేపలే. అస్త్ర సన్యాసం చేసిన రగన్నను చూసినాక నాకు బాధ అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో రఘునందన్ మాట్లాడుతుంటే తెలంగాణ అస్తిత్వం నిలబట్టట్టు ఉండేది. టీవీ ఛానల్లో కూర్చొని సీమాంధ్రులు వాళ్ళకు వత్తాసు పలికే వాళ్ళను చెడు కూడా అడుగుతుంటే రగన్న మాటలు వినాలని చెవులు నిక్కరించేవాడు. ఇలా నేనేమన్నా అడుగుతానేమో అని భయపడి మాట్లాడలేదు. చూసినావా రగన్న అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడు లెక్క కనిపించడు. రగన్న ఎవడో తప్పు చేస్తే, ఎవడో ఊరి మీద వదిలేసిన ఆంబోతు తప్పు చేస్తే, ఆంబోతును వదిలేసిన సంజయ్ తప్పు చేస్తే, సంజయ్ కొడుకు తప్పు చేస్తే ధర్మపీర అరవింద్ మాట్లాడకుండా ఉన్నాడు. చూసినావా ఎక్కడ బాధ అవుతుంది. మహిళలు ధర్మం కోసం మాట్లాడే హిందూకు సంబంధించినటువంటి మహిళలు సోషల్ మీడియాలో అద్భుతంగా వాయిస్ ఇచ్చే వాళ్ళు ఇలా మౌనంగా ఉన్నారు. చూసినావా వాళ్ళను వేరే వాళ్ళు ట్రోల్ చేస్తారు. చూసినావా అక్కడ బాధ అవుతుంది. ధర్మ పరిరక్షణలో భాగమయ్యే ధర్మ యోధులు ఇలా ముఖమెత్తుకోకుండా చేసిన బండి సంజయ్ ఆయన కొడుకు వల్ల రేపు బీజేపీకి ధర్మానికి అవమానం జరిగితే భరించలేకుండా మిత్రులారా ఆలోచించేయండి. ఒక ఆడపిల్లని తక్కువ చేసే విధంగా మాట్లాడితే అస్సలు సహించే ముచ్చట్లేదు. ఆడు ఎవ్వడన్నా కానీ ఇంకేదన్నా కానీ. అధికారంలో వెళ్ళినప్పుడు మైనర్ బాలిక రేపంశం మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతుండు. నోట్లే ఏం పెట్టుకున్నారు,